శ్యామ్ బెనగల్ భారతీయ సినీ పరిశ్రమలో ఒక దిగ్గజ దర్శకుడు, నిర్మాత మరియు రచయితగా వెలుగొందారు. ఆయన సినిమాలు సామాజిక సమస్యలపై ఆలోచనాత్మక దృష్టిని కలిగించి భారతీయ సినిమా రంగంలో ప్రత్యేకమైన మార్గాన్ని సృష్టించాయి. నేషనల్ ఫిలిం అవార్డ్స్, నంది అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, పద్మశ్రీ మరియు పద్మభూషణ్ వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఆయన జీవిత విశేషాలపై టీసాట్ ప్రత్యేక కథనం. శ్యామ్ బెనగల్ పూర్తి పేరు శ్యామ్ సుందర్ బెనగల్. ఆయన 1934 డిసెంబర్ 14న జన్మించి 2024 డిసెంబర్ 23న జీవితాన్ని వీడిన ప్రముఖ సినీ దర్శకుడు. తండ్రి శ్రీధర్ కర్ణాటక ప్రాంతానికి చెందిన వరైన శ్యామ్ బెనగల్ తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్లో తిరుమలగిరిలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని నిజాం కళాశాల నుండి ఎకనామిక్స్లో పట్టభద్రుడయ్యారు. 1975లో అంకుర్ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా యువ గృహిణి జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఇది ఆయనకు మొదటి నేషనల్ ఫిలిం అవార్డు తెచ్చిపెట్టింది. ప్రముఖ చిత్రాలు నిశాంత్, మంచో మంజులు, భూమిక, జునూన్, ఆరోహన్, మమ్మో, సర్దారి బేగం, జుబైదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వెల్డన్ అబ్బా. శ్యామ్ బెనగల్ సినిమాలు సామాజిక సమస్యలు, సామాజిక వర్గాల మధ్య విభజన, మహిళా హక్కులు వంటి అంశాలపై కేంద్రీకృతమయ్యాయి. గ్రామీణ జీవన పరిస్థితులు, వ్యవసాయ సంఘాలు, సామాజిక సంఘర్షణలను కథల్లో ప్రతిబింబించారు. భారత్ ఏక్ ఖోజ్ భారతదేశ చరిత్ర ఆధారంగా డాక్యుమెంటరీ టెలివిజన్ సిరీస్ తీశారు. జవహర్ లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఆధారంగా తీసుకున్నారు. భారతీయ రైల్వేల చరిత్ర గురించి టెలివిజన్ సిరీస్ చేశారు. నేషనల్ ఫిలిం అవార్డ్స్ మొత్తం 15 నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు. పద్మశ్రీ అవార్డు 1976లో పొందారు. పద్మభూషణ్ అవార్డు 1991లో అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2005లో పొందారు. ఇది భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం. ఆయన విశిష్ట సేవలకు అనేక ఫిలింఫేర్ అవార్డులు మరియు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. శ్యామ్ బెనగల్ ప్యారలల్ సినిమా ఉద్యమానికి పునాది వేశారు. మంచో మంజులు సినిమాకు నిధులు వ్యవసాయ కార్మికుల సహకారంతో సమకూరాయి. ఇది ప్రేక్షకులు స్వయంగా నిధులు సమకూర్చిన కొత్త ఆలోచన. భారతీయ సినిమాల్లో గొప్ప మార్పులను తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. శ్యామ్ బెనగల్ తన నిష్పాక్షిక దృక్పథం, మనసును కదిలించే కథలు, సామాజిక దృక్కోణంతో ప్రత్యేకమైన దర్శకుడిగా నిలిచారు. ఆయన సినిమాలు భారతీయ సమాజంలో జరిగే మార్పులను ప్రతిబింబించాయి. ఇప్పటికీ ఆయన భారతీయ సినీ రంగంలో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తించబడుతున్నారు.